జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో చాలా నామినేషన్‌లు రావడం జరిగింది. చాలా రసవత్రంగా గూడా మేము గెలుస్తామని అటు రాజకీయ పార్టీలు చెప్తాను. ఇంకో వైపు నుంచి ఇండిపెండెంట్‌గా గూడా నిరుద్యోగులు గూడా వేశారు. అదేవిధంగా ఇండిపెండెంట్‌గా గూడా వేసి ప్రభుత్వానికి చేస్తున్నటువంటి వైఖరి గావచ్చు, లేకపోతే ప్రజల నుంచి గెలిచి ఎట్లా వాళ్ళకి న్యాయం చేయొచ్చనే దాని మీద ఇండిపెండెంట్‌గా గూడా చాలామంది వేశారు. అందులో ముఖ్యులు ఇమ్మడి సతీష్ గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది. తను ఇంతకుముందు కూడా హుజూరాబాద్‌లో కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం జరిగింది. అక్కడ కొంత ప్రజాదరణ కూడా తనకు రావడం జరిగింది. ఇక్కడ కూడా నామినేషన్ వేయే ముందు కూడా తను దాదాపు జూబ్లీహిల్స్‌లో చాలా చోట్ల ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాడు, మాట్లాడుతా ఉన్నాడు, ప్రజల్ని చైతన్యవంతం చేస్తా ఉన్నాడు. సో, ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి, ఒక నికాసైన యువకుడికి ఇస్తే ఎట్లా నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని కూడా తను వాళ్ళందరితోని అంటే నియోజకవర్గంలో చుట్టూ చాలా చాలా ప్రాంతాల్లో తిరుగుతా ఉన్నాడు. అదేవిధంగా మీడియాకు ముందు కూడా మాట్లాడుతా ఉన్నాడు. సో, చివరికి తను నామినేషన్ వేసిన తర్వాత తన నామినేషన్ రద్దు చేయాల్సొచ్చింది. సో, ఇక్కడ చాలా అనుమానాలున్నాయంటున్నాడు. మరి ఆ వ్యక్తి మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్. మీ నామినేషన్ అంటే మీరు నామినేషన్ ఓకే అయితదని అనుకున్నాము. మీరు చాలా ప్రచారం కూడా చేసినారు గెలుస్తామని చెప్పి. సో, ఏం జరిగింది? మీకేం అనుమానాలున్నాయి? అంటే యాక్చువల్‌గా నేను గతంలో కూడా హుజురాబాద్‌లో పోటీ చేయడం జరిగింది. సేమ్ అదే అఫిడవిట్‌తోని హ్మ్. ఏదైతే ఉందో ఆ అఫిడవిట్ సేమ్ ఆ ఫార్మాట్‌తోని ఇక్కడ నింపడం జరిగింది. అందులో ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ ఏం చెప్తున్నా అంటే, ఒక చిన్న కాలర్ డబ్బా మీరు వదిలిపెట్టారు. ఎస్ ఆర్ నో పెట్టలేదు. దానివల్ల రిజెక్ట్ చేశా అని చెప్పేసి అన్నారు. హ్మ్. నేను ఆ నైట్ కూడా అడిగాను. అంటే అప్లికేషన్ తీసుకోవడం కూడా ఆళ్ళు ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా కరెక్ట్ కండక్ట్ చేయలేదు. హ్మ్. నైటు వాళ్ళు ఐజీ రూల్ ప్రకారం అయితే 12 వరకే క్లోజ్ చేయాలి. హ్మ్. 3 వరకు కూడా అప్లికేషన్ తీసుకున్నారు. హ్మ్. నాది 283 నెంబరు హ్మ్. లాస్ట్‌లో హ్మ్. నాకు కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల లాస్ట్ డే వేయడం జరిగింది. అయినా తీసుకున్నారు. హ్మ్. అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. హ్మ్. అయినా కూడా తీసుకొని నైట్ అంతా చెక్ చేశారు. హ్మ్. తర్వాత స్కూటీలో అప్పుడు పిలిచారు. పిలిచిన తర్వాత అప్పుడంతా ఓకే అని చెప్పేసారు. హ్మ్. అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఓకే అని చెప్పేసన్నారు. హ్మ్. తర్వాత స్కూటీలో ఉండి నా ముందే అడిగితే నేను అడిగాను. అప్పటి హ్మ్. వరకు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ అక్కడే కూర్చున్నారు. హ్మ్. వాళ్ళకి కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయంటే వాళ్ళు లాయర్‌లను పట్టుకొని వచ్చి వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోయారు. హ్మ్. నైట్ 2:30కి నన్ను పిలిచారు. నేను వెళ్ళి అడిగాను. సార్ ఈ డబ్బా కాలర్ ఎందుకు వదిలిపెట్టారని అడిగారు. హ్మ్. అంటే యాక్చువల్లీ ఇది నా ప్రాపర్టీ ఏముందని అడిగారు. హ్మ్. నాకు ప్రాపర్టీ ఏం లేదు. మా మమ్మీ పేరు ఉందని చెప్పేసి రాశాను. హ్మ్. రాసిన తర్వాత కింద దానిలో ఏముంటదండి మామూలుగా ఉంటుంది కాబట్టి అది వదిలిపెట్టాను. ఇది ఎందుకు వదిలిపెట్టావు? హ్మ్. ఈ కాలర్ ఉంది కదా! దీన్ని ఎందుకు వదిలిపెట్టారని చెప్పేసి రిజెక్ట్ చేసినా అని చెప్పేసి అన్నాడు. హ్మ్. సేమ్ అలాగే నేను ఇదివరకు గతంలో కూడా నింపినప్పుడు కూడా ఇదే ఉంది. ఇది ఇగో పార్ట్ ఇది బిలో ఇది చూపిద్దాం. పార్ట్ బి. సో, ఈ కాలం ఎందుకు వదిలిపెట్టారు? దీనివల్ల మీ నామినేషన్‌ని రద్దు రద్దు చేస్తున్నామని చేశాను. అంటున్నారా? ఇది ఇక్కడ చూడండి. ఇది మీ ఆస్తిపాస్తులు ఏంటంటే నాకు ఆస్తిపాస్తులు ఏం లేదు. మా మదర్ పేరు ఉందని చెప్పేసి రాసాము. హ్మ్. ఇక్కడ ఏం లేదు. హ్మ్. గతంలో నేను కూడా ఇలా వదిలిపెట్టాను. హ్మ్. సో చాలా మంది ఇలా వదిలిపెట్టారు. సో హ్మ్. ఇది నా ఒక్కడిని కావాల్సుకొని అంటే హ్మ్. కక్ష కట్టుకొని కావాల్సుకొని రిజెక్ట్ చేయడం జరిగింది. దీనికి ఒక 2 అవర్స్ దాకా అన్ని వెతికి లాస్ట్‌గా అదొక్కటి ఆపరేషన్ చేసి హ్మ్. నాకు చెప్పడం జరిగింది. హ్మ్. నేను అడిగాను. సరే నాదంటే నేను డిఫాల్ట్ అని చెప్పేసి అనుకుంటాను. సేమ్ ఇదే ప్రాబ్లమ్ చూడండి. హ్మ్. నవీన్ కుమార్ యాదవ్ హ్మ్. కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్న నవీన్ కుమార్ యాదవ్ కూడా సేమ్ అలాగే ప్రాబ్లమ్. అతను హ్మ్. అప్డేట్ చూడండి. హ్మ్. అతనిది కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది నిల్లని వదిలిపెట్టాడు. హ్మ్. ఎక్కడ ఏది ఖాళీ ఉండొద్దు. ఏదో ఒకటి నింపాలని చెప్పేసి అంటున్నారు. హ్మ్. ఇది నిల్లోని ఉంది. హ్మ్. ఇది నిల్లని ఉంది. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. నేను అడిగాను. మరి నవీన్ కుమార్ యాదవ్ గారు కూడా సేమ్ ఉంది కదా! మరి అతన్ని ఎందుకు చేయలేదంటే, మీది మీరు చూసుకోండి. ఇంకోళ్ళ గురించి మీరు అడగకండి. హ్మ్. మీకేమైనా అవసరం ఉంటే కోర్టుకెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు. హ్మ్. సో, ఇదండి. ఇది నవీన్ కుమార్ యాదవ్‌ది ఈ ప్రాబ్లమ్. ఇదంతా నిల్లే ఉంది. హ్మ్. అంటే ప్రతీది కూడా నింపాలని చెప్పేసి అంటారు. హ్మ్. ఓకే. ఈ లంకా దీపక్ రెడ్డి బీజేపీ. బీజేపీ అభ్యర్థి. హ్మ్. సో, ఇతనిది కూడా చూడండి. ప్రతీది నిల్లని వదిలిపెట్టడం జరిగింది. సేమ్ ప్రాబ్లమ్. అతనిది కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంది. నిల్లు. నిల్లు అని. సో, మరి వీళ్ళందరిది ప్రాబ్లమ్ ఎందుకు చేయలేదంటే మీకు వద్దండి మీరు చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు. హ్మ్. కావాల్సుకొని ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము 300 అప్లికేషన్ వచ్చినాయండి. హ్మ్. కావాల్సుకొని 320, 320 అందులో హ్మ్. డబుల్ వేసిన వాళ్ళది ఇంకొక 20, 30 పోతే హ్మ్. దాదాపు 280, 290 అప్లికేషన్స్ వచ్చినాయి. హ్మ్. ప్రభుత్వానికి వెయిట్ పడుతుంది. హ్మ్. ప్రజలంతా హ్మ్. వ్యతిరేక తయారైపోయి హ్మ్. ప్రభుత్వం మీద విరుచుపడుతున్న ఉద్దేశంతో కావాల్సుకొని గవర్నమెంట్ వాళ్ళ ఆఫీసర్స్ అంతా హ్మ్. గవర్నమెంట్కి అమ్ముడు పోయి హ్మ్. ఈ కుట్ర పడినారు. హ్మ్. ఇది లిటరల్‌గా ఎందుకంటే రేపు వాళ్ళు బిల్లు పెట్టుకున్న ఇప్పుడు 5,00,00,000 బిల్లు పెట్టుకుంటారు. ఆ బిల్లు పెట్టుకున్న డబ్బులు ఇవ్వాలి. హ్మ్. గవర్నమెంట్‌కి అగెన్స్ట్‌గా పనిచేసే ఆఫీసర్ కాదు. ఇక్కడ ఉన్న ఆఫీసర్ అంతా ఆర్ఓ గారు కూడా కరెక్ట్ స్పష్టత లేదు. అక్కడ హెల్ప్ లైన్ లేదు. హ్మ్. ఇప్పుడు ఇది నేను గతంలో పోటీ చేశాను. ప్రతి ఎలక్షన్‌కి నాకు తెలుసు. అక్కడ ఒక ముగ్గురు ఆఫీసర్ హెల్ప్ లైన్ పెడతారు. హ్మ్. ఈ ఫస్ట్ ఫైల్ మొత్తం చెక్ చేసుకోవడానికి లోపల పంపుతారు. హ్మ్. అక్కడ అది కూడా ఫెసిలిటీస్ లేదు. దాదాపు ఒక 110 మంది, 120 మంది ఆల్రెడీ కోర్టుకి వెళ్తున్నారు.
నన్ను కూడా పిలిచారు వాళ్ళందరూ. చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇంత ఘోరం అండి ఈ రాజకీయం, ఇంత చిత్తశుద్ధి ఉందా ఈ యొక్క రాజకీయ నాయకులకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ? ఇంత టూ మచ్ రాజకీయం చేస్తారా? ఇప్పుడు నన్ను గట్టిగా పోటీలో ఉంటే నాతో ఫైట్ చేయాలి. నేను గతం నుంచి చెప్తున్నా 50,000 మెజార్టీతో గెలుస్తున్నా అని చెప్తున్నా. ప్రజలు నన్ను అట్లా స్వీకరిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నా, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా. నేను రాజకీయాలకు వస్తే, నేను పోటీలో ఉంటే ఎక్కడ వాళ్ళు గెలవరన్న భయంతో కక్ష కట్టుకొని కక్షపూర్వకంగా ఉండి ఆఫీసర్స్ వాళ్ళ కుంభక్క అయిపోయి నన్ను రిజెక్ట్ చేశారండి. ఎవరున్నారు మిమ్మల్ని టార్గెట్ చేసే వ్యక్తులు? ఎవరున్నారు అనుకోవచ్చు? మీకు ఎవరి మీద అనుమానం ఉంది? అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారు అనేది ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తున్నాను, చూస్తున్నాను. అయితే ఏముంటుందండి, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టుకుని కావాల్సుకొని చేసినట్టు అనిపిస్తుంది. ఏదైతే కళ్ళ ముందు కనబడుతుంది. ఎందుకంటే ఆఫీసర్లు అంతా వాళ్ళు చెప్పినట్టు వింటారు. ఇప్పుడు అక్కడ హైదరాబాద్ బాధితులు వచ్చారు, త్రిబుల్ ఆర్ వాళ్ళు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు. ఇంతమంది గవర్నమెంట్కి అగెనిస్ట్గా పోటీ చేశారు. ఒక ప్రభుత్వం మీద ఇంత మైనస్ ఉంది, మా మీద ఇంత మైనస్ ఉందని ప్రజలకు అర్థమైతే ప్రజలు మమ్మల్ని ఎక్కడ ఓట్లు లేకుండా మమ్మల్ని తిప్పి కొడతారన్న భయంతో కావాల్సుకొని మమ్మల్ని పోటీ నుంచి తొలగించడం జరిగింది. సో మరి వాళ్ళది ఓకే అయిపోయినాయి కదా, నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి 303 వాళ్ళు అయిపోయినాయి. బీఆర్ఎస్ వాళ్ళై, బీజేపీ వాళ్ళై, కాంగ్రెస్ వాళ్ళై, కొన్ని చిన్న చిన్న రికగ్నిషన్ పార్టీ వాళ్ళే ఓకే చేశారు. అంటే 300 అప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు 50 అప్లికేషన్స్ 50 పోటీలో ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి రాజకీయం ఎక్కడ రాకుండా ఎట్లుంది అనేది. స్కూటింగ్ చేశారు, కొంతమందిని భయపట్టించారు, ఇంకొంతమంది విత్డ్రాల్ అయిపోయారు అని చెప్తున్నారు. 50 మంది ఉంటారు అని 300 మంది పోటీ చేస్తే అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. వచ్చిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ అడిగితే వాళ్ళ మీదకి విరుచుకుపడము, వేరే విధంగా మాట్లాడడం. పోలీసు బలగాలు దాదాపు అంతమంది పోలీసు బలగాలు 4 వ్యాన్లు పెట్టుకొని ఎస్పీలు, సిఐలు, డిఎస్పీలు అందరు ఉండి వాళ్ళందరితో పెట్టించుకొని ఎవరైనా గట్టిగా మాడితే వాళ్ళని తీసుకుపోయి లోపడేయడము. ఒక పెద్ద మనిషి ప్రశ్నించిండు, అడిగిన వెంటనే తీసుకుని పంజాగుట్ట పోలీసులు పడేసిండు. అంటే ఇప్పుడు ప్రజా గొంతుగా ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేయించడు, వాళ్ళను జైలు వేసి కొట్టియడం, ఇదా ప్రజలు? సో మీరు డిమాండ్ చేసేది వాళ్ళది ఎట్లా యాక్సెప్ట్ చేసారు, మీది ఎట్లా రద్దు చేశారు? అది ఎందుకు రద్దు చేశారు? వాళ్ళు ఎట్లా సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ మీ కోర్టు కూడా వెళ్తున్నాం, సేమ్ ప్రాబ్లం. నేను ఏదైతే ఆ బాక్స్ కాల్లో వదిలిపెట్టారో వాళ్ళు కూడా అలాగే వదిలిపెట్టారు. మరి వాళ్ళది ఎందుకు చేయలేదని అడిగితే మీది మీరు చూసుకోండి, వాళ్ళది మీకు అవసరం లేదు, మీకు ఏమైనా డౌట్ ఉంటే కోర్టుకి వెళ్ళాలని డైరెక్ట్ చెప్తుండు. అంటే రూల్ ఫైల్ ఆల్ అంటారు కదా, అందరికి ఒకటే చట్టం అడిగాం. మరి అందరికి రూల్ ఇదే కదా అంటే, మీరు ఇక్కడ మా టైం వేస్ట్ చేయకండి, నైట్ 2 అవుతుంది కదా, మా టైం వేస్ట్ చేయకండి ఇక్కడ. సార్ మీరు కావాలా మా టైం వేస్ట్ చేస్తున్నారు, మీకు టైం వేస్ట్ చేయకుండా మీరు బయటికి వెళ్ళాలి, మాకు ఇక్కడ ఇంకా పని ఉంది అని చెప్పేసి అన్నారు. మనం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్గా వాళ్ళ ఉద్యోగులను ఉల్లంఘించాలనే ఉద్దేశంతో మేము బయటకు వచ్చి మన కోర్టులో ఫైట్ చేస్తున్నాము. మీడియా ముందుకు రావడం జరిగింది. ప్రజల్లోకి వెళ్తాం. రేపు ప్రజలకు వీళ్ళు చేసే అన్యాయాలను తప్పకుండా ఈ ప్రభుత్వం చేసినా, ఎవరు కక్షగట్టు చేసినా వాళ్ళ మీద ప్రజల దగ్గరికి వెళ్ళి, ప్రజాక్షేమంలోకి వెళ్ళి మంచి వాళ్ళని ఎన్నుకోవాలి, మంచి వాళ్ళకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు వెళ్ళి తప్పకుండా ప్రజలకు వెళ్ళి మేము ప్రచారం చేస్తూ ఉంటాం. మీరు నామినేషన్ లేదుగా ఇప్పుడు మీది? మరి లేకపోయినా కూడా మీ నామినేషన్ లేదు కాబట్టి నా ఆర్గనైజేషన్, తెలంగాణ ఆర్గనైజేషన్ నుండి మా యూత్ని పట్టుకొని వెళ్ళి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పుకుంటాం, పనిచేస్తూ ఉంటాం. కోర్టుకి వెళ్ళాము, నిన్న శనివారం కోర్టుకి వెళ్ళాము. మనం మండే వరకు రిపోర్ట్ వస్తున్నది. కోర్టుకి వెళ్తున్నాం. మేము దీంట్లో దాదాపు 78 మంది తయారయ్యారు మా సభ్యులంతా. కాబట్టి వాళ్ళకు కూడా మేము వెళ్ళి చెప్తూనే ఉన్నాం. వాళ్ళకు కూడా మేము కోర్టులో వేసాము. మా వేరే వ్యక్తి వెళ్ళారు, బెంచ్కి మండే వస్తా అని చెప్పేసి అన్నారు. అది ఎప్పుడు వస్తుంది ఏదో చూద్దాం. ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాము, ఎలక్షన్స్ అయితే మాట్లాడడం సార్ ఇప్పుడు టైం లేదని చెప్పేసి అన్నారు. కాబట్టి మేము అంతటా వెళ్తున్నాం. ఖచ్చితంగా దీన్ని అయితే వదిలిపెట్టే సవాలే లేదు. ఎందుకు మమ్మల్ని రిజెక్ట్ చేశారో దానికి కారణం ఈ ప్రభుత్వం కానీ ఆఫీసర్ గారు చెప్పేదాకా మీ ఇష్టపెట్టే సవాలే లేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఎవరి దగ్గర నుంచి మీకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పి మీరు ఇందాక అంటున్నారు, ఏం చెప్తారు? అంటే ఇంకా అదే ఇప్పుడు ఏ పార్టీలని కరెక్ట్ ఏం చెప్పలేము. చాలా మంది ఫోన్ చేస్తున్నారు. అదే రోజు కూడా నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు, మీరు పోటీలో ఉంటారా, పోతారా, ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు హాఫ్ అన్ అవర్ ఒకసారి ఫోన్ చేశారు. నేను గతంలో నుంచి కూడా నేను పోటీలో ఉండే వ్యక్తినే, ప్రజలకు వెళ్తాను, ప్రజా సమస్యలు తెలుసుకున్నాను, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు వచ్చిన వ్యక్తిని. ఎవరు బెదిరించినా, ఎవరు ఏం చేసినా కూడా నేను తగ్గేది లేదు, దీనికి ఊరుకునేది లేదు. ఏం చెప్తారు ప్రభుత్వానికి అంటే ఈ విషయంలో? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వానికి క్లారిటీగా చెప్తున్నాను. మీకు దమ్ము సత్తా ఉంటే మాలాంటి వాళ్ళని పోటీలో ఉంచి మీరు ముందుకు రావాలి, పోటీలో రావాలి. కానీ ఇలాంటి ఆఫీసర్లను అడ్డు పెట్టుకొని మాలాంటి వాళ్ళని అనగదొక్కే ప్లాన్ చేస్తే మాత్రం ఊరుకునే లేదు. ఇంకా దీనికి 10 ఇంతలుగా ముందుకెళ్ళి పనిచేస్తామనేది తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాం.